హీరోయిన్ చేస్తున్నానా లేకపోతే మామూలు సోషల్ ఆంటర్‌ప్రెన్యూర్‌ని చేస్తున్నానా అన్నట్టు నేను అట్లా చూస్తున్నాను. అసలు మీకెందుకు ఎప్పుడు లైక్ సొసైటీకి ఏదో ఒకటి చేయాలన్నట్టు ఏవేవో ఒక ఈవెంట్స్ చేస్తూనే ఉంటారు. వై అంటే నాకేమనిపిస్తుంది అంటే మనిషి లాగా జన్మించినప్పుడు మీకెప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ రాలే? చాలా వచ్చినాయి. వాట్ మేడ్ యూ టు స్టాప్? 1997 నుండే. ఏంది శక్తి ఫౌండేషన్? రైజింగ్ శక్తి. సో శక్తి is nothing but women. What is the value for money in your life? It's very important if you have to. How is your rapport with Jagan Reddy's wife Bharati Reddy garu? Because Bharati garu, I met her 2 times. And దానికంటే ఎక్కువ నాకు I don't have a personal connect with her, but I just హాయ్ హలో నమస్తే, నేను ప్రియాంక. సో బేసిక్గా చాలా మంది సక్సెస్ఫుల్ ఉమెన్స్ ఉంటారు, కానీ నేను ఈరోజు చూపెట్టే ఆమె ఎవరంటే ప్రాపర్ హైదరాబాదీ. అండ్ ఆమెను చూస్తే అచ్చా ఈమె సోషల్ ఆంటర్‌ప్రెన్యూరా, ఈమె ఇన్స్పైరింగ్ లేడీ అని అన్నారు, హీరోయిన్ లా ఉంది అని అంటారు. వీ హ్యావ్ శిల్పా రెడ్డి విత్ us. హలో, హాయ్, హౌ ఆర్ యూ? హాయ్ ప్రియాంక, వాట్ ఎన్ ఎనర్జీ యూ హ్యావ్. అసలు ఫస్ట్ పంచ్ వాస్ సూపర్బ్. యూ పీపుల్ ఇన్స్పైర్ మీ దట్ వే. మీరేం తక్కువ ఉన్నారు. ఐఎమ్ లైక్ హీరోయిన్ చేస్తున్నానా లేకపోతే మామూలు సోషల్ ఆంటర్‌ప్రెన్యూర్‌ని చేస్తున్నానా అన్నట్టు నేను అట్లా చూస్తున్నాను. రాగానే ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఐ వాజ్ అడ్మైరింగ్ యూ. సో స్వీట్, థ్యాంక్ యూ. యా, సో టెల్ మీ, మన సికింద్రాబాద్ పిల్ల. యా, సో టెల్ మీ వాట్ లైక్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాలా, వేరియేషన్ అన్నాలా, ఐ డోంట్ నో హౌ టు స్టార్ట్ యువర్ జర్నీ థింగ్స్ అండ్ ఆల్. నాట్ జస్ట్ లైక్ 1 year or 2 years కాదు, ఒక 10 years or 15 years నుంచి చూస్తున్నాను నేను మిమ్మల్ని. 20 అంటే నేను కొంచెం చిన్నగా ఉన్నాను, నువ్వు చాలా చిన్న పాప. సో మేబీ 15. యా, సో వెన్ ఐ వాస్ లుకింగ్ అట్ యువర్ వీడియోస్, అప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు అట్లనే ఉన్నారు. అయ్యో, నాగార్జున గారికి కాదు అసలు, మీకుండాలి ఫ్యాన్స్ గట్టిగా. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేయడం హెల్త్ తో స్టార్ట్ చేస్తాను నేను. సి ఐ మీన్ మై క్వశ్చన్ ఇస్ లైక్, ఇప్పుడు వెన్ వీఆర్ ఇన్ our 20s చాలా మంది జిమ్ కి పోతారు, లెట్ ఇట్ బి బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎనీబడి, 6 packs తెచ్చేసుకుంటారు వాళ్ళు, వీళ్ళు 0 size అవి వేస్తుంటారు. చాలా ఈజీ ఆ ఏజ్ లో, ఈజీ కదా, చాలా ఈజీ. కానీ 30s 40sకి వచ్చిరనంటే నమస్తే భయ్య అంటాం, రైట్? చాలా బాగా అబ్జర్వ్ చేసినవచ్చు ప్రియాంక. సో అది ఫిట్నెస్ అనేది ఒక లైఫ్ టైం కమిట్మెంట్. అది ఒకవేళ మన అమ్మమ్మలకి తాతలకి ఉన్న ఫిజికల్ యాక్టివిటీ మనకు ఉండుంటే కనుక జిమ్ అనే అవసరమే లేకుండే. కానీ మన లాస్ట్ అమ్మమ్మ జనరేషన్ నుండి ఈ జనరేషన్ వరకు మన ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఓన్లీ 10% ఆఫ్ దేర్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఇప్పుడు మన తిన్నదంతా ఒంటికి పట్టేస్తుంది, బికాజ్ మన జాబ్స్ ఆర్ సెడెంటరీ, ఒకటే దగ్గర కూర్చొని పనిచేసే జాబ్స్, రిమోట్ కంట్రోల్స్ అన్నిటికీ. చైర్లో కూర్చుంటే మళ్ళీ అసలు ఇంకా పడుకోవడానికి చైర్ లెగిసి పడుకోవడానికి తప్ప, లైక్ యూ రియలీ డోంట్ నీడ్ టు గెట్ అప్ ఫర్ ఎవ్రీథింగ్. సో అట్లాంటి సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఉన్నప్పుడు ఫిజికల్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. అది ఒక్కరోజు కోసం కాదు, బికాజ్ బాడీ హ్యాస్ టు బి యాక్టివ్ ఎవ్రీ సింగిల్ డే. అంటే మనం హైదరాబాద్ ఏంటంటే లేజీ మమ్స్ కదా, ఫస్ట్ కుచ్ భీ అయితే ఇది లేకే ఆ రే టైప్స్. అంటే ముందర్లాగా మన బాడీ ఈజ్ నాట్ ద సేమ్, ఆ యాక్టివిటీ లేదు కాబట్టి. ఎప్పట్లాగా మీరు తినడం స్టార్ట్ చేస్తే బిర్యానీలు, ఖుర్మాలు అవన్నీ తింటే కనుక దానికి తగ్గ బర్న్ అవుట్ లేదు కాబట్టి ఇట్ బికమ్స్ ఫ్యాట్ అండ్ ఒబేసిటీ ఈజ్ ఆల్సో ఆన్ ద రైజ్. సో ఏదో ఫిజికల్ యాక్టివిటీ మనం లైఫ్లో ఉంచుకోవాలి. అట్లీస్ట్ మెట్లెక్కడం ఎవ్రీడే, నడిచి వెళ్ళడం, వంగి కూర్చోవడం, రిమోట్ కంట్రోల్ వాడకపోవడం, అట్లాంటి సంథింగ్. బాడీని మూవ్ చేస్తూ ఉండాలి. మన బాడీ ఎంత మూవ్ చేస్తే అంత మనకి బాడీ పనిచేస్తుంది. ఇట్స్ అ సింపుల్ సైంటిఫిక్ మెకానిజం ఆఫ్ అ బాడీ. సో అది ఓన్లీ 20sలో గ్లామరస్గా ఉండడానికి, సెక్స్ అపీల్ ఉండడానికి కాకుండా 20sలో స్టార్ట్ చేసి దాన్ని కంటిన్యూ చేసుకుంటా పోతే కనుక దాంతోపాటు డయట్ కూడా ఏం తీసుకుంటున్నాం అనేది ఒకసారి మనం ఆలోచించి కాన్షియస్గా తినాలి. లైక్ వాట్ ఎవర్ యూ ఈట్ కదా. బట్ వాట్ ఇఫ్ వి క్రేవ్ ఫర్ ఇట్? ఇప్పుడు మమ్మీలు ఉంటారు, ఓకే, యు నో హౌ
తెలంగాణ పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంత అంటే ఇంత పెడతారు. ఫెస్టివల్స్ వచ్చినాయి అంటే యు నో హౌ ఇట్స్ అ ఫీస్ట్. అది దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, ఆ విల్ పవర్ కాన్షియస్ గా ఉంటే గనక అది ఇప్పుడు ఈ మమ్మీ ఇంత పెట్టింది, నేను మమ్మీ పెట్టింది చాలా ఇష్టం నాకు, ట్రై చేస్తా, కానీ దాంతో కడుపు నింపుకునే అవసరం లేదు. యూ చెరిష్ ఇట్. ఆ టేస్ట్ నచ్చింది, చిన్నప్పటి నుండి నీకు అలవాటు మమ్మీ చేసే ఫుడ్ తినడం, అది క్వాంటిటీని కంట్రోల్ చేసి పోర్షన్ కంట్రోల్ చేయాలి. యూ కెన్ ఈట్ ఎవ్రీథింగ్ బట్ ఇన్ మోడరేషన్. ఏదైనా లైఫ్లో మోడరేషన్, మోడరేషన్, మోడరేషన్. టీవీ చూడాలన్నా మోడరేషన్, నెట్ఫ్లిక్స్ చూడాలన్నా మోడరేషన్, యూనో తినడాంట్లో మోడరేషన్, మోడరేషన్, తాగడంలో మోడరేషన్, ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ మోడరేషన్లో చేస్తే కనుక బ్యాలెన్స్ ఉంటుంది. సో క్రేవింగ్ ఉంటే తినండి, కానీ దాంతోని ఒక గ్రీడ్ లాగా తినకుండా, దాంతో మొత్తం కడుపు నింపేసుకోకుండా ఎంత కావాలో అంతే తిని ఎప్పుడు ఆపాలో అప్పుడు ఆపగలగాలి. మన స్టమక్ని ఒక డస్ట్బిన్ లాగా ట్రీట్ చేసి వాళ్ళు ఫోర్స్ చేశారు కాబట్టి లోపల వేయడం అనేది చాలా రాంగ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఫుడ్. ఓకే. సో అది కొంచెం మనం అవగాహన తెచ్చుకొని కొంచెం కాన్షియస్గా అన్నిని చూడగలిగితే కనుక చాలా సింపుల్ టు మేక్ చాయిసెస్. సూపర్. ఆల్ రైట్. సో యూనో అయిపోయింది, చెప్పేసినాము ఫిట్గా ఉండాలంటే ఇంకో ఇది ఫాలో కావాలని చెప్పేసింది అనమాట. సో నా టెల్ మీ, అసలు మీకు ఎందుకు ఎప్పుడు లైక్ యూనో సొసైటీకి ఏదో ఒకటి చేయాలన్నట్టు, నాట్ జస్ట్ నౌ, ఎప్పటి నుంచో ఉంది మీకు ఇట్లా ఏవేవో ఒక ఈవెంట్స్ చేస్తూనే ఉంటారు. వై అంటే నాకేమనిపిస్తుంది అంటే, మనిషి లాగా జన్మించినప్పుడు లిమిటెడ్గా బతకడం ఈజ్ వెరీ లైక్ అ వేస్ట్ ఆఫ్ దిస్ లైఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చీమ జీవితానికి ఏం కావాలో అదే చేయగలుగుతుంది కనుక, కానీ చీమలో సింగర్, చీమలో డాన్సర్, చీమలో జిమ్నాస్టిక్స్ అవ్వలేరు. వాళ్ళకి వేరే ఉంటాయేమో, I don't know. Even I don't know. But what I'm saying is, manishiki scope and capacity, talent is unmeasurable. అంటే ఏదన్నా అవ్వచ్చు, మనం మనసు పెడితే గనక మనిషి జీవితంలో that is the blessings that we have. You can become whatever you want, whoever you want. So మన limitations ని stretch చేస్తూ వెళ్ళవచ్చు. That is the beauty of being born as a human being. సో అది లిమిటెడ్గా ఓన్లీ నా భర్త, నా కొడుకు, నా అత్త, నా మామ, నా అమ్మ, నా చెల్లి, వీళ్ళ గురించే, నా ఫ్యామిలీ, నా 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 అనకుండా, అది ఎట్లన్నా వి విల్ డూ ఇట్ బికాస్ మనకి బ్లడ్ రిలేషన్ ఉంది కాబట్టి. కానీ వీటికంటే దాటి ఇంకొకరి గురించి ఆలోచించడం చాలా ఈజీ మనిషిలాగా పుట్టినందుకు. సో ఆ లిమిటేషన్స్ని నేను కర్బ్ చేయదలుచుకోలేదు ఫస్ట్ నుండి. నా అనుకునే వాటికంటే ఐ కెన్ స్ట్రెచ్ మై సెల్ఫ్ టు బీ యూస్ఫుల్ ఫర్ మెనీ పీపుల్ ఆర్ మెనీ క్రీచర్స్ ఫర్ దట్ మ్యాటర్. అది చిన్నదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్, మీ అపార్ట్మెంట్ బిల్డింగ్లో వాచ్మెన్ కూర్చున్నాడు అనుకోండి, రాత్రి నైట్ వాచ్మెన్, అండ్ పిచ్చ దోమలు బయట. సో సింపుల్ థింగ్ దట్ యూ కెన్ డూ ఇస్ ఒక ఓడమాస్ కొని తనకి ఇవ్వడం. Like it, just being little thoughtful about another person. మా గురించి, నా గురించి ఆలోచించకుండా ఇంకొకరి గురించి, అలా ఇంకొకరి గురించి మీ కెపాసిటీలో ఎంతమంది గురించి మీరు ఆలోచించి హెల్ప్ చేయగలుగుతారో అంత స్ట్రెచ్ చేసుకోవాలి. సో నేనున్న పొజిషన్లో పీపుల్ రికగ్నైజ్ మీ కాబట్టి, నేను ఏదైనా మాట్లాడినా, చేసినా, నేను ఒక ఎగ్జాంపుల్తోని జీవించిన, అది ఎంతో మంది లైఫ్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది అని నేను గమనించాను. మిస్సెస్ ఇండియా అయినప్పుడైనా సరే, మిస్ ఏపీ అయినా, మోడల్ ఉన్నప్పుడైనా, డిజైనర్ అయి ఉన్నప్పుడైనా, ఫిట్నెస్ గురించి మాట్లాడినప్పుడైనా చాలా మందిలో ఒకలాంటి స్ఫూర్తి కనపడింది నన్ను చూసి, నా లైఫ్ స్టైల్ని చూసి, నా డిసిప్లిన్ చూసి. సో ఆ ఒక రెస్పాన్సిబిలిటీ లాగా నాకు ఇంబైబ్ అయిపోయింది. సో ఆ పొజిషన్ నాకు ప్రేమతో దొరికినప్పుడు, ఆ పొజిషన్తోని నేను ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాను వాజ్ మై క్వశ్చనింగ్. సో అలా పీపుల్ పిలవడం, వేరే వేరే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి పిలవడం జరిగింది. సో నా టైమ్, నా ఎనర్జీ, నా వాయిస్ ఇచ్చినందుకు ఐవ్ సీన్ ద ఇంపాక్ట్. సో దెన్ ఐ థాట్ దిస్ ఇస్ అ సూపర్ పవర్ దట్ ఐ హ్యావ్, దో ఇట్స్ అ స్మాల్ పవర్. నా లిమిటేషన్స్తో, నా వృత్తికి సంబంధించి, నా ఇమేజ్, స్టాండింగ్ ఇన్ ద సొసైటీతో
నేను ఇతరులు చేసే దానికంటే కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ చేయగలుగుతున్నాను అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఐ థాట్ దిస్ ఇస్ అ బ్లెస్సింగ్, ఇది ఒక వరం లాంటిది అండ్ ఐ షుడ్ నాట్ స్టాప్ హియర్ అని. ఎవరు ఎప్పుడు హెల్ప్ అడిగినా ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ అండ్ ఇట్ ఫుల్ఫిల్డ్ మీ యాజ్ అ పర్సన్. నాకు ఈసారి హెల్ప్ అవసరం ఉంటే మీకే అక్క ఒక ల్యాంబోర్గిని. ఓ అట్లాంటి హెల్ప్ నో ఐ యామ్ జస్ట్ కిడింగ్ దో. యా, సో అంటే లైక్ బ్యూటిఫుల్ వే టు బ్రేక్ ద సీరియస్నెస్ ఆఫ్ ద కన్వర్సేషన్. థ్యాంక్ యూ. హ్యూమరస్ వే. యా, కానీ నిజంగా అడుగుతా, లంబోర్గిని నాకే దగ్గర లేదు, అంతే వద్దు నాకు. జస్ట్ కిడింగ్. సో లైక్ like you told, it started from modeling to fashion design, then to being like entrepreneur, now into this social activist and all this things. Activist odda activist is a very strong word. Yeah, it's a very strong word, more like an influencer, inspirer. Okay. So meek eppudu film industry nunchi offers raale? చాలా వచ్చినాయి. What made you to stop? 1997 నుండే when I was Miss Andhra Pradesh, అప్పుడు నుండి ఆఫర్స్ వచ్చాయి. మరి కానీ ఇంట్లో ఒప్పుకోలేదు. ఆల్సో బికాస్ వీఆర్ 3 of us అండ్ అక్క ఉండింది, తమ్ముడు ఉన్నాడు అండ్ మీకన్నా ఎల్డర్ అక్క తమ్ముడు. ఓకే, ఐఎమ్ ద మిడిల్ వన్. సో మమ్మీకి బాధ్యత, అందరినీ చూసుకోవాలి. నాతోని ఫిలిమీలో ఒక ఆఫర్ తీసుకుంటే వన్ పేరెంట్ హ్యాస్ టు ట్రావెల్ విత్ మీ. దట్ ఈస్ సంథింగ్ దట్ షీ కుడెంట్ డూ. సో కూర్చోబెట్టి చెప్పారు, మనకి సెట్ కాదు, గమ్మున పెళ్లి చేసుకున్నాడు, మనకి సెట్ కాదమ్మా, ఇంకా వేరే ఆస్పిరేషన్స్ అయితే ఓకే, కానీ ఇది ఇండస్ట్రీ అండ్ తెలియని ఇండస్ట్రీ. 25 years బ్యాక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అప్పుడైతే ఇంకా ఇప్పుడున్న ఫ్రీడమ్ అండ్ విజిబిలిటీ అండ్ అది వేరే. అప్పుడు ఇండస్ట్రీ వాజ్ వెరీ, అంటే చాలా అప్రహెన్షన్స్ ఉండినాయి పేరెంట్స్కి పంపాలంటే. ఈదర్ యూ షుడ్ బీ ఫ్రమ్ అ ఫిలిం బ్యాక్గ్రౌండ్, బట్ ఏం తెలియకుండా ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఆడమ్మాయిని, పెళ్లి కాని ఆడమ్మాయిని పంపడం వాజ్ అ బిగ్ థింగ్ ఫర్ దెమ్. అంతే, అండ్ ఐ టోటలీ అండర్స్టాండ్. సో ఇప్పుడు వచ్చినాయి మన రీసెంట్, నాకు వద్దు 25 years, నాకు వద్దు ఇప్పుడు ఏమైనా వచ్చినాయి ఆఫర్స్? యా, ఈవెన్ రీసెంట్లీ కూడా. ఇప్పుడు హస్బెండ్ వద్దంటున్నాడా? ఇప్పుడు హస్బెండ్ వద్దంటున్నా? నో నాట్ లైక్ దట్. హీ గివ్స్ యూ దట్ ఫ్రీడమ్. హీ గివ్స్ మీ ఆల్ ద ఫ్రీడమ్. ఇన్ఫాక్ట్ చూడమ్మా, చాలా ఇన్ఫాక్ట్ మ్యాన్ బిహైండ్ అ వుమన్ అంటే హీ ఈస్ ద మ్యాన్. నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి పట్టుకొచ్చి మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ కూడా అసలు కనపడరు, వినపడరు, మాట్లాడరు. యా, జస్ట్ సైలెంట్ సపోర్టర్, pillar of strength, but doesn't want any acknowledgement, doesn't want any visibility, doesn't want anybody to know about him. So complete different. మీ దగ్గర కాదు, నేను క్లాసెస్ తీసుకోవాల్సింది ఆయన దగ్గర. That's how people will grow actually. Yeah. So like I'll come back to the main topic. So ఏంది శక్తి ఫౌండేషన్? Raising Shakti. Yeah, raising Shakti. అదేదో నన్ను చెప్తున్న ఫీలింగ్ వస్తుంది. No, that's the feeling I want people to get. So Shakti is nothing but women power. మనకు తెలుసు శివ శక్తి, ప్రకృతి, పురుష, యంగ్ యాంగ్, ఇవన్నీ తెలిసినాయి మనకి. సో శక్తి రిప్రజెంట్స్ ద ఫెమినైన్ ఎనర్జీ ఇన్ ద నేచర్. శక్తి అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఉమెన్, ఇట్ ఈస్ ఫెమినైన్ ఎనర్జీ. సో ఆ ఫెమినైన్ ఎనర్జీ మన సమాజంలో రైజ్ అయినప్పుడు ఐ ఫీల్ దెల్ బి అ బ్యాలెన్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే సక్సెస్ఫుల్ అవ్వాలంటే మెన్ లాగా విమెన్ ఫైట్ చేస్తూ అదే క్వాలిటీస్ని ఇంబైబ్ చేసి వాళ్ళకి ఈక్వల్గా వాళ్ళు ఆలోచించే విధంగా ఆలోచిస్తేనే వీఆర్ ట్రైంగ్ టు బీ ఆన్ పార్ విత్ ఉమెన్ అని చాలా మంది, ఇఫ్ యు సీన్ కార్పొరేట్ ఫీల్డ్ అయినా మోస్ట్ ఆఫ్ ద ఫీల్డ్స్ డూయింగ్ దట్ వే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఈక్వాలిటీ కోసం sometimes I feel most of the women are forgetting the essence of being a feminine, our sensitivity, our nurturing nature, our intuitive nature, being able to listen, being able to care and being able to be concerned. అది కాకుండా shrewd ఉంటేనే we can be successful అని చెప్పి all the beautiful qualities of a women అవి వెనకకి నూకేస్తున్నారు. because they feel like this is how you have to be successful. because we are creating a world like that where men are the big player. No, maybe because of the situations itlantivi aituntayi kada. So we are seeing that change in women. So a balance enduku pothundante equal number of women are not participating in every aspect of the field, whether it's politics, whether it's any field.
So the whole idea of raising Shakti is to empower women and give them a skill. అంటే వాళ్ళకి ఒక స్కిల్ ని నేర్పించి ఫైనాన్షియల్ లిబర్టీ, ఫైనాన్షియల్ లిబర్టీ, బేసికలీ బీయింగ్ ఇండిపెండెంట్ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇస్తే కనుక దే కెన్ ప్రాస్పర్ and they can support themselves, they can raise the family the way they want, they will have a say in the family, they will have a decision making power. So we women ki equal ga iste ganaka there will be a beautiful balance in the society. And that is very very important. When I think of it, women ni educate chesi women ki financial freedom iste ganaka women they don't only think about themselves, kani wala community gurinchi, వాళ్ళ అదర్ ఫెలో ఫ్రెండ్స్, cousins and aunts and like all of them she starts thinking about. Okay. So to empower women is what my whole goal is through raising Shakti. అందుకే నేమ్ కూడా ఈ శక్తి అనే ఫెమినైన్ ఎనర్జీని we want to raise. Okay. So that's how raising Shakti came into the being, and I founded it, and I'm so happy that you got this idea. Yes. మీకే వచ్చింది? Yeah, this is my foundation. ఓకే, మీరే ఇట్లా ఒకటి స్టార్ట్ చేయాలి అనుకున్నాను. అనుకున్నాను. ఫస్ట్ ఎవరితో షేర్ చేసిరి ఐడియా? ఆబ్వియస్లీ ఎట్ హోమ్, ఇంట్లో చాలా ఎన్నో ఇయర్స్ నుండి ఎన్నో వేరే ఆర్గనైజేషన్స్ ని నేను సపోర్ట్ చేయడం జరిగింది. సో యూ టాకింగ్ అబౌట్ ఫౌండేషన్ కాబట్టి అడుగుతున్నా, వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ మనీ ఇన్ యువర్ లైఫ్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. If you have to support somebody to give them a skill or education that can further empower them for life. So money is very important in today's day and age because it brings you convenience, it brings you transformation, like someone who's living a very like a low income life, especially if your parents are like let's say farm workers or laborers, like construction workers. Our family లో పెట్టిన పిల్లలకి మనీ త్రూ, if they can't afford, if someone can educate them and give them skills for them to come out of this poverty, breaking the whole poverty line which will continue if this person doesn't rise up, money is what is doing that for them. True. So in certain situations money is very very important, and then how you treat money once you get there is another ball game altogether. But it is very important to have that a shift of lifestyle for many classes of people. Okay, ఇప్పుడు ఒకవేళ వాట్ ఈస్ యువర్ కమెంట్ ఆన్ దిస్? ఇప్పుడున్న జనరేషన్ లో యూత్ ఎక్కువ దే ఆర్ రన్నింగ్ బిహైండ్ మనీ రాదర్ దెన్ రిలేషన్షిప్స్. దే ఆర్ రన్నింగ్ బిహైండ్ థింగ్స్, మెటీరియలిస్టిక్స్ ఎక్కువ అయిపోతున్నాయి, లవ్ అండ్ ఎఫెక్షన్ తక్కువ అయిపోతున్నాయి, రైట్? సో అది రియలైజేషన్ చాలా త్వరగా వస్తుంది బికాస్ ఇప్పుడు when you're young you get attracted to a lot of superficial things, enticement. And also if you choose because of the social media and internet and marketing, by the time a boy or a girl turns 8, all the companies are looking at that boy or a girl as a consumer for lifetime. సో వాళ్ళకి ఏజ్ రిలేటెడ్ యాడ్స్ పంపడం, ఈ షూస్ ఉంటే కూల్ అని like pushing those kind of content onto them, they're making them consumers. So it's very very important that we understand superficial ga whatever you get enticed to are not permanent. Once you've passed this stage and not value relations, there will be a time in life చాలా loneliness, అండ్ ఇంకొకరితోని ఎలా మాట్లాడాలో కూడా తెలీదు బికాస్ you're not in communicating in real. True, that way. Messages లో you put an emoji which you probably do not even mean. ఇక్కడ మీరు ఏడుస్తుండొచ్చు, you must be depressed, but you'll put a smile to somebody just to say that I'm okay. Exactly. So there's no real communication between a person and person. No, human being ki real honest communication cut off అయిపోయింది. True. Then you become isolated, depression, anxiety, like self-doubt. All of this are products of not having human relations, real human relations. మళ్ళీ సైకాలజిస్ట్ కి బిజినెస్. సైకాలజిస్ట్ కూడా మనకి తగ్గ అంటే మన పాపులేషన్ కి సరిపడ సైకాలజిస్ట్ లేరు. అండ్ సైకాలజిస్ట్ మొన్న ఇట్స్ బికమ్ న్యూ. సో అంత మంది లేరు అండ్ అంత కేస్ స్టడీ కూడా లేదు మనకి.
సో ఇట్స్ స్టిల్ వెరీ 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 న్యూ. గుళ్ళలోకి తీసుకోతారు ఇంకేం. గుళ్ళల్లో ఇప్పుడు హిందూయిజం కూడా ఇస్ లైక్ డిటోరియేటింగ్, బ్రాహ్మణ్స్ ఆర్ బికమింగ్ మూవింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. సో ఐ డోంట్ నో వాట్స్ దాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఏదైనా ఫౌండేషన్ మళ్ళీ కల్చర్ని కూడా అప్హెల్డ్ చేయాలి అండ్ మన కల్చర్ని ఫాలో చేయాలి. లైక్ మీనింగ్ యూ హ్యావ్ టు బికమ్ అ ప్రాక్టీషనర్ ఆఫ్ ద కల్చర్, నాట్ జస్ట్ రీడ్ అబౌట్ ఇట్ or not just to think. What is the comment on Sanatana Dharma? It's an eternal formula to live a sustainable life that has proved itself from millennia. So inka what is there to even comment prove? on it anta? Yeah. Okay. It is coming back strong. People are realizing anni try chesinaru. Ippudu aa void telustundi vallalo, emptiness anedi, you know, they are feeling it. So they are falling back on our scriptures, which are the wisdom, wise words. Not just our country, in fact బయట దేశాలలో మన wisdom ఈ generations లో relevant అని అనుకొని they are following and then it's going on a rise because they're all eternal wisdom, you know, scripts. It's not relevant only in those days. It is అంటే నిజాలు, జీవిత సత్యాలు అంటారు కదా, those are the ones if you open and apply and imply to your life, I think we can live a sustainable lives. Okay. Festivals vaste meeru, I've seen you like wearing a proper saree, you know, manchi sombulu eskoni chance dorukte saree katteskunta ante kada. Yeah, so auntie do you do it only for social media or in generally when you're with your family also you wear that attire and jewelry and all those things and you carry it? No, jewelry and saree collection is much bigger collection than my salwar collection. Ante na? Okay. చిన్నప్పటి నుండి సారీ అంటే చాలా ఇష్టం నాకు. చిన్నప్పటి నుండి కూడా పూజలు చేసిన, ఏజ్ చేసిన, ఫుల్ కంప్లీట్ ఇండియన్ ట్రెడిషనల్ గా తయారైపోయి. లాస్ట్ టైం అంటే రీసెంట్ పిక్చర్ ఒకటి చూసిన, కాసుల పేరు వేసుకొని సంక్రాంతిదా ఏందో బ్లూ శారీ కట్టుకొని, సంక్రాంతి సంథింగ్ యు వోర్, ఐ మీన్ అదేదో ఉండొచ్చు కానీ సంక్రాంతికి వి వెంట్ టు ఆంధ్ర విలేజ్. ఓకే. అక్కడ ఇంకా పద్ధతి అంటే బొట్టు పెట్టుకొని గాడెస్ లాగా సంథింగ్ అది నవరాత్రి కనేసి నేను నవరాత్రిలో నవదుర్గ గురించి అందరికి తెలియాలి, ఒక్కొక్క దుర్గా ప్రామినెన్స్ ఏంటి, వాట్ ఈస్ నవదుర్గ ట్రైంగ్ టు టెల్ అస్, అండ్ అది మన ఇప్పుడు రియల్ లైఫ్ లో ఈ జనరేషన్ లో హౌ ఇస్ ఇట్ రిలవెంట్, అంటే ఆ నవదుర్గలో ఉన్న ప్రతి క్వాలిటీ మనందరిలో ఎక్కడ ఉంది, ఎలా చూసుకోవాలి, వాట్ డస్ ఇట్ మీన్. మీరు అంటే ఇవన్నీ చదువుతారా, లలిత సహస్రనామాలు, పారాయణాలు ఇవన్నీ? నాట్ ఎవ్రీథింగ్, కొన్ని శ్లోకాలు చదవచ్చు కదా. అంటే కొంతమంది ఉంటారన్నమాట, చాలా మంది ఫ్యాన్సీ స్టఫ్ చేసుకుంటా దేవుని దగ్గర ఇవన్నీ చేయరు, సో వాళ్ళకి మిమ్మల్ని చూస్తే జరా ఎవ్రీడే ఐ డు పూజ ఆల్మోస్ట్ 30 to 40 minutes is my puja. అవునా? Along with my hour and a half of yoga sadhana, pranayam and meditation. You are saying yoga కాబట్టి అడుగుతున్నా. So I've seen a lot of post of yours when you're going to Isha Foundation, right? So ఏంది బాగా రెగ్యులర్ అక్కడికి మీరు? ఇయర్లీ ఒక 3 times అన్న వెళ్తాను పక్కా. డెఫినెట్లీ. ఏం నచ్చింది మీ కాడ? అంటే లైక్ ఏం నచ్చింది కాదు, అంటే అంత వెళ్తురు అంటే ఏదో ఒకటి ఉండాలి కదా, పుల్లింగ్ దెమ్ దేర్. No, it is an energy center because Sadhguru has consecrated certain energies and అది very evident. అండ్ ఆల్సో తన నేర్పించిన సాధనాస్ నేను 12 years నుండి చేస్తున్నాను. సో అంటే మీరు 12 years నుంచి అతని దగ్గరికి వెళ్తున్నారు? యా అంటే తను ఉండరు ఎప్పుడు, బట్ తను నేర్పించిన కోర్సెస్ చేసి, అక్కడ దేవి టెంపుల్ ఉంది, ఒక హ్యూజ్ ధ్యానలింగ మెడిటేషన్ హాల్ ఉంది. సో దట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. అండ్ వెనెవర్ ఐ గో కదా, అదేదో మొబైల్ ని చార్జ్ చేసినట్టు ఐ ఫీల్ రీఛార్జ్డ్. డెఫినెట్లీ దేర్ సంథింగ్, either geographical position of the place or the energy that Sadhguru consecrated. It is a very very powerful place. And just the way the whole ashram works, the kind of people that he created and how committed they are, how humble, with the kind of humility they work, inspires me a lot. So అందుకే నేను ఆ ఇన్స్పిరేషన్ కోసం, ఎనర్జీ చార్జ్ కోసం వెళ్తా ఉంటాను. మీరు ఆయనతో మాట్లాడారు కదా? 2-3 interviews కూడా చేశాను ఆయనతో. ఎట్లా అనిపిస్తుంది? ఒక ఇంగ్లీష్ డిక్షనరీతో మాట్లాడినట్టు అనిపిస్తుందా, లేకపోతే నార్మల్ మనిషితో మాట్లాడినట్టు అనిపిస్తుందా? నార్మల్, యాక్చువల్లీ చాలా అప్రోచబుల్ పర్సన్ లాగా అనిపిస్తుంది. దో హీస్ one of the top influencing people of the world. మాట్లాడినప్పుడు వెరీ అప్రోచబుల్, వెరీ హ్యూమరస్, మీలాగే చాలా అంటే
కాన్వర్సేషన్ ని మరీ సీరియస్ గా ఉంచరు చాలాసేపు అతను. We get nothing if you are doing it serious also. World needs laugh. No, Yeah, we I'm all like, need to laugh. You know, we life want can't be taken smile. so seriously. Yeah. మంచి పనులు చేయాలి కానీ ఇట్లా ఎక్కువ సీరియస్ సీరియస్ అనిపిస్తే అయిపోయి నేను నమస్తే yeah, it's not, life is not to be taken too చూడండి ఎంత seriously. బాగున్నారు మీరు అవుతే. Thank you. దీనికైనా 2 లైకులు ఎక్కువ రావాలి. No, కృష్ణ గారు అంటే నాట్ ద ఫిల్మ్ యాక్టర్, లార్డ్ కృష్ణ. #మహేష్ బాబు. Yeah. His philosophy also, live life as a లీల, అంటే ప్లేఫుల్ గా. మీరు లీలా అంటే వాళ్ళు ఏ లీలను పట్టుకుంటారో ఏమో. ఆ లీలగా, లీల అంటే శ్రీలీల. అయ్యో, మీరు కృష్ణ అంటే మహేష్ బాబు డాడీ కృష్ణ, లీల అంటే శ్రీలీల. మేము ఈ జనరేషన్ కి సంబంధించిన వాళ్ళము బాబు I గారు. never laughed so much in an interview. We are instant and you are constant. లీల అంటే శ్రీలీల. playfulness. Okay. So life should be taken like, you know, with a pinch of salt, and we should be lived as a play. Nothing should be taken too seriously. సో మీరు ఈషా ఫౌండేషన్ పోయినప్పటి నుంచి మీకు చేంజెస్ వచ్చినాయి అని అంటున్నారు. సో వాట్ ఈస్ దిస్ చక్రాస్ అండ్ ఆల్, అంటే అవన్నీ ఓపెన్ అప్ అవ్వాలంటే యూ షుడ్ బి వెరీ మచ్ ఇంటూ స్పిరిచువాలిటీ అని అంటారు. ఇస్ ఇట్ ట్రూ? అంత దూరం ఆలోచించే అవసరం లేదు. ఇప్పుడు దీస్ చిన్న చిన్న యోగా ప్రాక్టీసెస్ ఏదైతే చేస్తున్నారో, దట్ ఈస్ ఓన్లీ టు హ్యావ్ అ నైస్ క్లారిటీ ఆఫ్ థాట్. మన లైఫ్, మన ఎమోషన్స్, మన ఎనర్జీస్ మేనేజ్ చేసుకోగలిగితే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. బికాజ్ ఇప్పుడు అది కూడా చేసుకోలేకపోతున్నారు. ఐ థింక్ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏదైనా వచ్చినా కూడా యంగ్స్టర్స్ దాన్ని ఏదో పెద్ద ఫెయిలియర్ లాగా భావించి యూనో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, యాంగ్జైటీ అటాక్స్ ఈ మధ్య ఇవి ఎక్కువ కదా. బికాస్ ఎబిలిటీ టు మేనేజ్ యువర్ మైండ్ ఇస్ గాన్. సో యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ ఇవన్నీ మనకి మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్తాయి. సో మీరు చక్ర వరకు ఆలోచించే అవసరం లేదు. మనని మనం ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే ఈ జనరేషన్లో ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. దట్ ఈస్ ఫర్ చాలా లైక్ యునో మోర్ లైక్ sadhus and for gurus and someone who's a lot into meditation. Adi we don't want to go that far. And but they can talk about chakras block అయినప్పుడు భయం ఎక్కువ అవుతుంది, కొన్ని చక్రాస్ బ్లాక్ ఉన్నప్పుడు యాంగ్జైటీ ఎక్కువ వస్తుంది, ఆర్ లేకపోతే డబ్బు పైన మక్కువ ఎక్కువ వస్తుంది, గ్రీడ్ ఎక్కువ ఉంటుంది అని చెప్తా ఉంటారు. దట్స్ బికాస్ బాడీని కరెక్ట్గా వాడలేకపోయినందుకు యూ గెట్ ఎనర్జీ బ్లాక్స్. దాన్ని బాడీని స్ట్రెచ్ చేసి వాడి ఎక్సర్సైజ్ చేస్తే కనుక ద ఎనర్జీ స్టార్ట్స్ ఫ్లోయింగ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏం చేయకపోయినా కీప్ మూవింగ్, so the energy keeps flowing and then body is put to use. Okay. Mind engaging undalanta. And in a nice positive way for the rightful things. Ippudu meer internet chusna kuda, YouTube chusna kuda algorithm identifies meer ekko ఏ చూస్తే అదే పుష్ చేస్తా ఉంటది. సో నా Instagram only about gurus and yoga and health and fitness, culture and sari fashion. So ippudu I don't get anything that I do not want to see. So it's all about you have to know what to consume. ఏ కంటెంట్ మీరు కన్జ్యూమ్ చేస్తున్నారో చాలా ఇంపార్టెంట్. బికాస్ వాట్ యూ ఈట్, వాట్ యూ బికమ్, వాట్ యూ టేక్ ఇట్ ఇన్ యువర్ మైండ్, దట్స్ వాట్ యూ స్టార్ట్స్ థింకింగ్. సో ఇక్కడైనా వాట్ ఎవర్ ఇన్పుట్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ సిస్టమ్, ఆ ఇన్పుట్స్ కొంచెం కాన్షియస్గా ఇఫ్ యూ ప్లాన్, యూ కెన్ లివ్ a more balanced life and beautiful life, more like fulfilling life. Okay. So like ante meeru you don't, I mean your mom didn't wanted you to get into the film industry kabatti meer boleru. Ippudu I mean but you have that friend circle from there, right? So will those people get influenced by you? Ante basic ఏంటంటే celebrities ni చూసి ordinary public influence అవుతారు. Okay. Kada? Yeah, of course, majority of them. Yeah. సో హౌ ఇస్ ఇన్ యోర్ కేస్? మీ దాంట్లో ఏంది? మీరు వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారా, లే వాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? అసలు మేము ఇన్ఫ్లుయెన్స్ కాం పాప ఉట్టి పార్టీ చేసుకుంటాం అంటారా? No, not party. So it's a very wrong idea people have. Celebrities అయినా కూడా they are normal people. అది బయట they make them look like larger than life. అదొక క్రేజ్, వాళ్ళ పైన ఒక క్రేజ్ కాబట్టి సెలబ్రిటీస్ అని ఒక
you picture them like that, but when you know them on one, You know what really they are. People, వాళ్ళకి they have their own insecurities, they have something they want to constantly work upon, they have limitations, they have issues, they are struggling with few things, and this is just a profession for them, they have financial issues, చాలా ఉంటాయి అవన్నీ చూడం మనం, because they are only portrayed as stars. Ante. Yeah. How is your school running, by the way? It is so fulfilling because it's Seats all దొరుకుతలేవంట? little అవును, and it's a small setup. Okay. ఇట్లాంటి schools large scale లో చేయలేం, because the teachers have to be trained very differently, because of play based learning, a classroom setup కాదు, so there's a lot of yes, so it's a very different concept. దానికి we have to have top notch teachers, and this can't be And what is the qualification for the teacher? They have to be very creative. Okay. And they have to constantly help kids to enquire. Okay. అదొక ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అని ఒక ఫార్మాట్ లా కాకుండా పిల్లలు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఇవ్వగలగాలి, అండ్ వాళ్ళని ఆన్సర్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని వాళ్ళని కూడా ఎంక్వైర్ చేయించే కెపాసిటీ ఉండాలి. ఓకే. And whose idea it was? Meeda, Amida, ఎవరు చేస్తారు? Actually, Mukta ani, she is one of my son's teacher. Okay. I have known her for many years. Okay. She always bonded with me, and we had similar ideas when it came to education, early years education. And many years later we met. We discussed about, why don't we do something like that, since her children grew up, and my son was about 8 years or something at that time. I had a little more time, so I said let's do it. Then I ran this idea with Sam, and because Sam's mother was a kindergarten teacher when she was growing up, she resonated with the idea. Okay. Connect అయిపోతారు ఇక. Connect అయిపోయి వాళ్ళ మదర్ కూడా ఒక టీచర్ ఉండింది చిన్న పిల్లలకని, అట్లా we all came together as a perfect combination of 3 founders. And I think that energy translates into this thing. This expect చేసిరా మీరు ఇట్లా అది ఇట్లా? Yes, of course, because our concept was very strong. Candles ఇటో అమ్ముతుండే కదా? Candles? ఏకం related candles? No. ఏం లేదా? No, I've seen those things posting. No, maybe ఏదైనా యాక్టివిటీ చేసి ఉండొచ్చు, but no. అంటే అది ఇంకో సైడ్ కి వెళ్ళి? No, there's no merchandise sold at Ekam. Nothing. No. Okay, cool. Yeah. So the school is running now. Yes, perfect. Great. Only one branch, no? One branch, and then we have given a franchisee to somebody in is it in Vizag, and we are also extending our partnership to many other cities. Whoever is willing and whoever thinks like us, is committed like us for education, not just to have a brand, but we want committed education people, roots nunchi who understand the upbringing undali anedi concept. Adantene we want to give the franchisee. That is very clear in our minds. Touch wood, because Finland is somebody like that. Yes. Right? So it comes from the roots there. Absolutely. That's the reason world's best education is in comes Finland. from there. Yeah. So somebody like you seriously need to come out, because మీ లాంటి వాళ్ళు చేస్తేనే అవి బాగా అంటే influence అయితే. to slowly start changing the education system. ఇట్లా అయితేనే ఎడ్యుకేషన్ అనకుండా, లైక్ ఎంక్వైరీ బేస్డ్ ఎడ్యుకేషన్, ఒక థర్స్ట్ తోని పీపుల్ షుడ్ వాంట్ టు ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్. దాంట్లో డిసగ్రిమెంట్ ఉండాలి, డిబేట్ ఉండాలి, ఎంక్వైరీ ఉండాలి. దట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్. నాట్ గివింగ్ అ రెడీమేడ్ ఆన్సర్ ఇస్ ఎడ్యుకేషన్. ట్రూ దట్ వే. సో ఏమైంది లచ్చక్క టీచ్ ఫర్ చేంజ్ అంటది. సో ఈజ్ షీ ఆల్సో గెటింగ్ ఇన్ టు ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఆర్ ఎల్స్ హర్ థింగ్స్ ఇస్ డిఫరెంట్ అగైన్? హర్ థింగ్స్ ఇస్ అగైన్ డిఫరెంట్. గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రాపర్ లీడర్షిప్ ఎడ్యుకేషన్ లేదు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లేదు, విచ్ ఇస్ క్రూషల్ ఫర్ పీపుల్. 10th పాస్ అయిన తర్వాత ఇంగ్లీష్ కమాండ్ లేకపోతే, ఆ ధైర్యం, లైక్ దట్ లీడర్షిప్, లీడింగ్ క్వాలిటీస్ లేకపోతే ఎంత చదువుకున్నా యూ వోంట్ గెట్ అ జాబ్. కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్ చదువుకునే స్టూడెంట్స్ కి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లాగా తయారు చేయడం. వాట్ ఈస్ యువర్ కమెంట్ ఆన్ బెల్లంపూడి స్కూల్స్? ఐ మీన్ జగన్ అన్న చేపిస్తున్నారు కదా, నాకు అంత ఐడియా లేదు దాని గురించి. నో కామెంట్స్. ఓకే. సో లైక్ లైక్ యూ టోల్డ్, యూ ఆర్ ఇన్ టు లైక్
educate me. I don't know much about that. హే ఒక్క నాకు సిగ్గేస్తుంది. మీరు చెప్తే నేర్చుకుందామని నేను No, no, అంటే specifically ఆంధ్రాలో what is the model నాకు really I don't ఈ know. ఎలక్షన్స్ అయిపోయినాక చెప్తా మొత్తం. Okay, done. Yeah. So, like, how is your rapport with Jagan Reddy's wife, Bharati Reddy garu? Because See, Bharati garu, I met her 2 times. And దానికంటే ఎక్కువ నాకు I don't have a personal connect with her, but I just love that lady because she's a silent person, Powerful but very woman. dynamic, very dynamic. And the kind of books she reads is very impressive. In fact, she gave me a couple of books on sustainability and natural farming. So are you into farming? Yeah, I have a farm and I do natural farming. నెక్స్ట్ ఇంటర్వ్యూ యాడ్. మ్యాంగోస్ ఉంటాయా? ఉంటాయి. పెట్టుకుందాం. ఉంటాయి మ్యాంగోస్, ఆల్ ఫ్రూట్స్. అవునా? కానీ నాట్ ఫర్ కమర్షియల్ పర్పస్, జస్ట్ ఫర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వరకు. సో ఇట్స్ స్మాల్ సెటప్, కానీ అట్లీస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్న ఆర్గానిక్ ఫుడ్. ఐ డ్రాప్ మై అడ్రస్ మళ్ళీ. ఓకే, షూర్. ఎక్సెసివ్ ప్రొడ్యూస్ ఉన్నప్పుడు ఐల్ సెండ్ యూ. సో స్వీట్. ఏ ప్రూఫ్ ఉంది. యా. సో షీ వాజ్ ఆల్సో ఇంటూ లివింగ్ అ వెరీ కాన్షియస్ లైఫ్. తను హర్ ఆఫీస్లో పేపర్ వాడడం she stopped. So things like that resonated, and that's why she even said yes to talking to me when it came to my channel, which was based on sustainable living. Thank you for reminding me this. What happened to your channel? Why did you pause it? అంటే 2 years అయిపోయింది. We did almost 106-8 episodes. And 106-8 episodes లో we finished and covered pretty much all the topics related to plastic and food and makeup. Every aspect has been covered. And we had almost 24 top celebrities talking about sustainability to inspire masses, because they only get inspired when they see their film star talking about these little things that we all have to do. So I felt if anybody wants to know anything, 100 plus episodes low, you get everything, all the information. True that. So there's no need of going on saying the same thing. People can go refer to it. In fact, one of the teachers, not one of the, few of the school teachers messaged me, and this was very, very heart touching, that మీ channel ni memo syllabus laga vaartunnam ma pillalaki. There's a Q&A episode. Q&A episodes ni we are teaching and asking our children to go and refer to oka syllabus laga vaartumani chepparu. So that was very, very heart touching, and I felt it was worthwhile. So the content is there. Anybody who wants to talk, hear, know more, they can always refer to it. Super. So I don't want to break the topic, so she gave you a books. Continue. No, that's what I'm saying. I felt she also is somebody who is cares she a for bookworm? nature. I don't know about bookworm, but then she says she reads all the these kind of books, and not non-fiction, but something which makes sense, which adds value to yourself. And the kind of choice of book she had, I was very impressed, because she strongly believes in conserving, preserving, respecting nature. Parenting, parenting that teaches children about so many things, whether it's culture, respect, respect towards animals, plants, animals, nature basically. So avanni, it was perfect that she was one of the guests to speak on my channel. And amazing. She readily agreed, which she doesn't agree to a lot of them. This reminds me of this Anant Ambani's elephants videos and all. Yes. Recently watched. Beautiful. No? Yes, Kada? Yeah. But what is your comment about this Ram Charan's thing which happened yesterday? What happened? Idli Vada Ram Charan, please come on to the dice and pilchinnadu kada. I didn't see that. Avuna? No, I didn't get somewhere netizens are commenting like north south to the laga okay. It was, that's derogatory, to be honest. I mean, I don't know if you have to take it in a humorous way, but then I wouldn't want to call that because on a stage. Hundreds of millionaires and billionaires have been there, and calling them like that is, I have to go and see to comment further. But then from what you're saying, it doesn't sound it's been said in a do you have friends from Bollywood? Yeah, some of them, Taapsee to Shreya to
So many actually now. Yeah? Everybody, lot of them went to. వాళ్ళు ఎప్పుడైనా అలా ఉంటుందా నార్త్ సౌత్ టైప్స్ లాగా ఇవన్నీ లైక్ తెలుగు No. ఫిలిమ్స్ హిందీ ఫిలిమ్స్ No, I don't. Nothing? We don't talk about movies. They are At just all. other human, like the other friends that I made through ఎగ్జాక్ట్లీ the course of my time. But I don't ask anything about their work, their No professional things no, entered not inside. at all. No. జస్ట్ టాక్ యూ అన్నట్టు అంతేనా Yeah, because I could meet them through my circle of people. మిమ్మల్ని ఒక్కదాన్ని పట్టుకుంటే సరిపోతుంది అయ్యయ్యో. నో నీడ్ టు ఆస్క్ ఎనీబడి యా No, they're all wonderful people, living సో ఆర్ యూ committed lives, working hard for their living, being disciplined to look the way they are. It's not easy. It's a very hard industry to survive, and I have high regards for them. Whatever people say, talk, it's all secondary. But then, since you know them as people, real people, you respect them for what all they're going through to be who they are. Yeah. అన్ని బాగున్నాయి కానీ మూవీస్ లో ఎంట్రీ ఇస్తురా లేదా చెప్తలేదు మీరు నాకు Offer తీసుకురండి పోతా. అంతేనా But the subject has to be something that suits my personality. అండ్ మొన్న ఏదో ఎవరో అడిగినారు దెయ్య మూవీ చేస్తారా అని. ఏం రాయదా I said, see, this is not something I like to do. అట్లా వస్తూనే ఉంటాయి మూవీస్ ఆఫర్స్, ఇది చేస్తారా మ్యామ్, అది చేస్తారా మ్యామ్. బట్ దెన్ ఐమ్ లైక్, ఐ come to a stage in my life. మేము చేస్తాం కాదురా చూస్తాం మనం. No, if something which has an impact, subject కి నేను ఏం చేసినా I like to create an impact. మోజు కోసం చేసిన రోజులు ఎప్పుడో వెళ్ళిపోయినాయి. Modeling was young, you want to be a model, all of that. But now whatever I do, whether it's this channel that I started, whether the school I started, whether the clothes I wear is all about handloom and What do you do with your old clothes? I share. Is it? Yeah, I have a lot of assistants who are about my size. Okay. I Abba, share మీ with assistants them. కూడా మీ size My ఏనా? cousins take them. And my assistant's daughter, she's about, like, she's just grown up to be 17, I think. She loves them. So whatever I share, I mean, I make sure it goes to the right person. Oh, you do that. ఇచ్చాను. Okay. ఈ మనిషికి ఇది వాళ్ళ వేసుకుంటారా లేదా, వాళ్ళ సోషల్ సర్కిల్లో ఇలాంటి డ్రెస్ వేసుకుంటారా లేదా, అలాంటి బట్టలు మాత్రమే ఐ విల్ షేర్. సమ్ టైమ్స్ ఫ్యూ ఆఫ్ మై సన్స్ టీచర్స్, they have become very good friends with me over the course of time. Okay. So I just ask, would you mind? They're like, no. So I share. So I have like about 10-15 people in my life who are more than happy to take, and I'm more than happy to share. Okay. సో రీసైకిల్ ఇలాంటివి గిట్ట మీరు అన్నిట్లలో ఫస్ట్ చీర కట్టుకుంటాను, ఆ చీరని చింపి దుపట్టానా చేస్తాను, ఒక సల్వారానా కుట్టించుకుంటాను. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ట్రైంగ్ టు యూజ్ ద సేమ్ అవుట్ఫిట్ ఇన్ మల్టిపుల్ వేస్. దీని బ్లౌజ్ ఆ సారీకి, ఆ సారీ ఈ జాకెట్ తోని. సో ఐ డూ లాట్ ఆఫ్ ఫ్యూజన్. సో ఉన్న పీసెస్ ని హౌ టు ఇంటర్చేంజ్ and create new pieces. That's all about fashion. Fashion designer. Yeah, minimum untadi. Adi. So yeah. that so your fashion thing is still continuing atla. I have made it, downsized it so much that only few of my loyal clients come and get things made. Okay. I don't make it and keep for commercial per sale, but I customize, and that too for a very few selective loyal clients who've been with me for last 12-13 years. Okay, వాళ్ళకి మాత్రమే. And for myself. అంతే. మళ్ళీ వాళ్ళు వస్తే పోమ్మ మేము చేయమని చెప్పేస్తారు. No. If you want, we can totally do it. But అందరికి చెప్పలేదు నేను ఉన్నాను రండి చేయించుకోండి అని. Just word of mouth. What is the main thing which you're concentrating right now? Right now, school, farming. Farming also. Yeah, and now my foundation. But now foundation needs more time because అది establish అయ్యేంత వరకు we have to work. Who can approach your foundation? What is the benefit about your foundation? And what is the main cause of this foundation? So foundation is to enhance skills, give them a skill, especially women and youth. But 90% we're focusing on women in areas where there is unemployment, especially in these bastis and all of that, where people start migrating. Do you visit bastis and all? Yeah. In fact, ellundi ma event kuda akkade undi. Ekkada? గాజుల రామం. మేము రామ్. ఓకే, గాజుల రామం. సో వీఆర్ డూయింగ్ కర్టన్ రేజర్. సో అక్కడ ఉన్న మహిళలందరికీ ఇట్లాంటి సెంటర్ వస్తుంది. మీరు స్కిల్ నేర్చుకుంటే కనుక వీ కెన్ ఆల్వేస్ ఫైండ్ దెమ్ జాబ్స్. సో స్కిల్ డెవలప్మెంట్ చేయడమే కాకుండా స్కిల్ నేర్పించిన వాళ్ళకి వీ హ్యావ్ వన్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్. వాళ్ళు ఇండస్ట్రీలో మనం ట్రైన్ చేసే స్కిల్స్కి జాబ్స్ ఎక్కడైనా ఐడెంటిఫై చేసి మన స్కిల్ సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత
ఆ యూత్ని మహిళల్ని ఆ ఇండస్ట్రీలో ప్లేస్మెంట్ చేయడానికి వి హైర్డ్ అనదర్ పర్సన్ ఆల్ టుగెదర్. ఓకే. సో వీఆర్ టార్గెటింగ్ 80% placements. 20% could be either the, could be anything. Not everybody who learns a skill will go and work. ఏదో issues రావచ్చు due to many సో కానీ circumstances. అంటే వాట్ కైండ్ ఆఫ్ స్కిల్ ఆర్ యూ టీచింగ్? అంటే ఏం So one is నేర్పిస్తున్నారు? IT. soft skills. ఓకే. Someone who can do a data entry, inventory control on supermarkets or packaging industry. Like so many things need like basic computer skills wherein you're entering, like data, inventory management, atla soft skills. That is something that we're doing, and tailoring is something that we're doing, teaching women how to stitch from a blouse to a petticoat to like whatever women's clothing, and they will be placed in manufacturing industries. Okay. ఈ మధ్య Are you linked up with all this people? Yes, that's what I'm saying. No, Okay. Placements we're trying to do. 80% is the rate that we are trying to achieve, and which is achievable. Okay. Because I've done my research in a lot of other skill development centers. Before starting this, I did my research. So అవన్నీ చూసి దాని గురించి అర్థం చేసుకున్న తర్వాతే నేను ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో హోంవర్క్ బాగా చేసి. ఎస్. పర్ఫెక్ట్. సో అంటే ఆ ఏరియాని కూడా ఐడెంటిఫై చేసింది, అక్కడ నీడ్ ఉంది కాబట్టి వి చోజ్ దట్ ఏరియా. డెమోగ్రఫిక్స్ చూసి ఎంతమంది విమెన్ ఉన్నారు బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 18 to 40 who needs income, who needs employment, and some youth who can't support themselves or don't have any skill, who are migrated from villages. So అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ నీడ్ ఉంది కాబట్టి we are starting a center there. Okay. And day after tomorrow we are doing a curtain raiser, educating women, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇచ్చి. అంటే ఇది ఇట్స్ లైక్ a hall or something? It's a building. It's a building that we're going to renovate. They can come and go. Yeah. We have classrooms. Okay. And we'll have 2 batches, morning batch, evening batch. Women ki It's edi free. suitable. Yeah, it's free, completely free. Foundation. And women with children will also have a caretaking center. Oh, wow. Wherein women don't know where to leave children, so they can come while the mother is learning a skill. The kids are taken care by elderly lady who can take care of a child. అంటే మీకు అక్కడనే పెట్టాలని ఎందుకు అనిపించింది? అక్కడ నీడ్ ఉంది కాబట్టి. అక్కడ మీరు చూస్తున్నారు? యా, డెమోగ్రఫిక్స్ అంతా చూసి we identified that is the area where you will need, there is a need for skill. Okay. So that's how you employment. started. Unemployment, sorry. Yeah, thank you so much. Pleasure Wishing is you mine. very all the best. ఇంకా ఇట్లాంటివి చాలా చాలా చేయాలని. Thank And you. I want you to come up with a proper center for this depression and anxiety kind of a things are Adi like more. Roshni, I'm a part of Roshni organization. Okay, which నేను is- separate గా మీద అంటున్నా. Acha, separate ga. Roshni is in Sindhikon, if I'm not Yes, wrong. yes, Yeah? yes. From 25 years it's been there. Yeah. Wishing you a very all the best. I want you to come with more and more sensible and meaningful things which you are doing right now. Thank you. So ఇంకా మీరు ఇట్లాంటివి చాలా చేయాలా. More power to you. Thank you so much. Thank you. Thank you. Thank you for your time and energy and laughter. Thank you.